మే నెల దేవమాత పూజిత మాసము 18వ రోజు. ఈ రోజు ధ్యానాంశం దేవమాత క్రీస్తు వద్ద పొందిన సంతోషము. అంశము 1. కన్యమరియమ్మ తన కుమారుని చూచుకుని మిక్కిలి మురిసిపోయినది. అంశము 2. ఆయనతో మాట్లాడు ప్రతి మాటలోనూ ఆనంద పరవశురాలైనది. అంశము 3. తన కుమారుడు ఒక నూతన వేదమును బోధించినప్పుడు అతనిని జూచి బ్రహ్మానందమునొందినది. 1. కన్యమరియమ్మ తన కుమారుని చూచుకుని మిక్కిలి మురిసిపోయినది. అత్యంత సుందరవదనుడైన తన ముద్దుల కుమారుడు బాలయేసును చూచినప్పుడు కన్యతల్లి మరియమాత ముగ్ధురాలే తన ముద్దు ముచ్చటను అందరి తల్లుల హెచ్చుగా తీర్చుకొన్నది. లోకములోని బాలురందరికంటే సౌందర్యవంతుడు, సకల సద్గుణశీలుడు, ఇహ పరలోక జ్ఞాన సంపన్నుడున్నింటికంటే మిన్నగా దేవలక్షణ సంభావిత సత్యమూర్తి ఆ ముద్దుబిడ్డ. అంతేకాదు ఈ తేజోమయుడు లోక కళ్యాణమునకే స్వర్గలోకము నుండి దిగివచ్చిన దివ్యమూర్తి, లోకరక్షకుడు, ఆత్మరక్షణ శరణుడు, స్వర్గధామమునకు దారిచూపు దోహదకారి, సకల మానవులచేత పూజలందుకును సర్వేశ్వరుని ప్రియసుతుడు. అందుచేత కన్యమరియమ్మ తన దివ్యకుమారుని జూచి తన ఆత్మలో అవధులులేని ఆనందము అనుభవించుచుండినది. తన ముద్దుల పట్టియైన ఈ చిన్నారి బాలునికి రాబోవు మహావైభవమును మహిమను తలంచుకుని లోలోన ఎంతగా సంతసించినదో వర్ణనాతీతము. ఎట్టి సంతోషముతో తన బిడ్డకు నిత్య సేవలు చేయుచుండెను. ఆయనను ఎత్తుకుని ఆడించి లాలించినప్పుడు తల్లి తనేలు పొందిన సంతోషమునకు అవధులు లేవు. నేడు మనమందరము ఆ తేజోమయుడైన దివ్యబాలుని దివ్యసత్ప్రసాద మూలమున మన హృదయములకు హత్తుకును భాగ్యమును పొందుచున్నాము. కన్న తల్లి మరియమ్మ అనుభవించిన భాగ్యమునే మనమును అనుభవింప నేర్చుకొనవలెను. దివ్యసత్ప్రసాదమును అమిత ప్రేమతోనూ భక్తి మర్యాదలతోనూ మనము స్వీకరించినప్పుడు ఆ దివ్యబాలుని మనము ఎత్తుకున్నట్లేగుచున్నది. 2. ఆయనతో మాట్లాడు ప్రతి మాటలోనూ ఆనంద పరవశురాలైనది. కన్య మరియమ్మ తన కుమారునితో మాట్లాడు ప్రతి మాటలోనూ ఆనందమనుభవించినది. బాలయేసు తన తల్లితో 30 మాట్లాడి తర్వాతనే జన బాహుళ్యముతో మాట్లాడనారంభించినాడు. కావున క్రీస్తు ప్రభువు అందరికంటే ఎక్కువగా తన తల్లితో సంభాషించెను. ఈ సంభాషణలలో అనంతమైన ఆత్మీయ విషయములను క్రీస్తు తన తల్లికి తెలియజేయగా ఆమె ఆనందించెను. నూతన వేద సత్యములను రహస్యములను ఆమెకు విశదపరచినాడు. తాను స్థాపించబోవు భవిష్యద్వర్తమానముల గూర్చియు తిరిసభ కొరకే కొందరు పుణ్యాత్ములు త్యాగమూర్తులే తమ రక్తమును సహితము చిందించి మరణించి వేద సాక్షులగుటను గూర్చియు తాను బోధించు పుణ్యమార్గము లోకాంత్యము వరకు నిలచిండుటను గూర్చియు క్రీస్తు ప్రభువు తన తల్లికి విపులముగా తెలియపరచెను. అత్యద్భుతమైన తన కుమారుని సందేశాలను విని కన్యమరియమ్మ సంభ్రమాశ్చర్యములో మునిగిపోయినది. దివ్యబాలుడు చెప్పిన వర్తమానములను విని వాటిని గూర్చి ధ్యానించుచు ప్రార్థన జీవితము గడుపుచు జ్ఞాన సంతోషము గల్గియుండెను. క్రైస్తవ సోదరులారా, క్రీస్తు వాక్యమును అందలి పరమార్థములను తెలుసుకుని మనమును ఆ జ్ఞానమేలులను పొంద ప్రయత్నింతము. ఇహలోక విషయములకే ప్రాకులాడి వాటినే సంపాదింపరేయింబవళ్ళు కష్టపడుచుందుముగాని నిత్యానందమైన దైవవాక్య పరిజ్ఞానమునకు సమయము లేదందుము. అశాశ్వతమగు లోకజ్ఞానమునకు లోక వస్తువుల కొరకు శాశ్వతమైన దైవజ్ఞానమును నిత్యమగు ఆస్థిని బలిచేయుచు తెలిసి అంధకారమును చిక్కుకొనుచు నిత్యజీవమగు పరలోక రాజ్యమునకు దూరమే అగుచున్నాము. మరియమాతను జూచి చక్కని గుణపాఠము నేర్చుకొందము. 3. తన కుమారుడు ఒక నూతన వేదమును బోధించినప్పుడు అతనిని జూచి బ్రహ్మానందమునొందినది. క్రీస్తు ప్రభువు ఒక నూతన వేదమును నిత్యజీవమిచ్చు క్రొత్త మార్గమును రక్షణ మార్గమును బోధించుట చూచి మరియమ్మ తల్లి ఎంతగానో సంతసించినది. తన కుమారుడు పెద్దవాడే ప్రజల శ్రేయస్సు కొరకు అనేక అద్భుతములను చేయుటయు హీరాళమైన జనబాహుళ్యము నిత్యము ఆయనను వెంబడించుటయన నుండి మేలులు పొందినవారు ఆయనను పొగడుటయు చూచి మరియమ్మగారు మిక్కిలి ఆనందించిరి. ఒకవైపు శిష్యులు, ఒకవైపు బాధ విముక్తులు, మరొకవైపు క్రీస్తు బోధలకు ముగ్ధులైన స్త్రీ, పురుష, బాల,
వృద్ధ జనములు మరియమాత ఇంటికి వచ్చి ఇంతటి మహానుభావుని కన్నతల్లి ఎంత పుణ్యాత్ములరాలని ఆమెను పొగడి పోవుచుండిరి. అట్టి సందర్భములో ఆ తల్లి ఆనందపరవశురాలే దేవునికి స్తుతులను చెల్లించి అయిన తనయందు చేసిన ఘనకార్యములకు ఆయనను ఆత్మలో ఘనపరచెను. మనమును పై చెప్పిన వర్తమానములనెరిగే మరియమాతకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుట యుక్తము. అద్భుతము. అసిస్సిపురి ఫ్రాన్సిస్ అను పునీతుడు దేవమాతపై అత్యంత భక్తి గలవాడు. ఆయన అసిస్సిపురములో దీన సన్యాసుల సభ అనునొక సభను స్థాపించినాడు. ఆ సభలో చేరినవారు దేవమాతను అత్యంత భక్తితో గౌరవించి ఆమెను సన్మనస్కుల రాణీయను పేర కొనియాడుచుండిరి. లోకమంతా తన ముద్దుల కుమారుడగు క్రీస్తును తెలుసుకుని ఆమెవలె సంతోషించే భాగ్యం పొందాలని మరియమ్మగారి కోర్కె ఫలింపజేయటేవారి ఆశయముగానించిరి ఫ్రాన్సిస్ గారు. కన్యమరియమ్మగారిని ఆమె దివ్య కుమారుడగు క్రీస్తు ప్రభుని అనుసరించుచు దారిదీరము మనో దీనతయను పుణ్యములను భయభక్తులతో నాచరించుచుండెను. దేవమాతపై భక్తి చూపుటకు ఆమె చూసిన పుణ్య మార్గమందు జీవించుటే మార్గమని, అదే ఆమెకు ప్రీతి అని చక్కగా గ్రహించెను. దేవమాత చూపించిన పుణ్య జీవితమును మాతృకగా తీసుకుని ఆమె మాతృకననుసరించి జీవించుచుండెను. కొంతకాలమునకు అసిస్సిపురి ఫ్రాన్సిస్ గారు కాలమైపోయిరి. అతని సభలో చేరిన దీన సన్యాసులు ఫ్రాన్సిస్ వారి అడుగుజాడలలోనే నడుచుచుండిరి. మరియమ్మగారికి జరగవలసినమైన మర్యాదలకు భక్తి కార్యములకు ఏ లోటు లేకుండా యథావిధిని జరుపుచుండిరి. కన్యమరియమ్మగారి ఎడచూపబడుచున్న భక్తి గౌరవములకు సంతసించి సర్వేశ్వరుడు మరియమాత పేరిట అనేక అద్భుతములు చేసెను. అందుక ముఖ్యమగు అద్భుతమిచ్చట వివరింపబడినది. ఆ కాలములో ఒకానొక గురువు కన్యమరియమ్మగారి కన్యత్వమును గూర్చి అనుమానించెను. బిడ్డనుగన్న తల్లి కన్యత్వము ఎట్లు చెడకుండును అని అతని సంశయము. కన్యత్వము మాతృత్వము ఈ రెండును మరియమ్మగారియందు ఎట్లు కలిసియుండునన్న విషయ మీ గురువునకు బోధపడలేదు. అప్పుడా గురువు తనకు గల్గిన సంశయమును దీర్చుకొనుటకు ఒక దీన సన్యాసి యొద్దకు బోయెను. గురువచ్చిన కార్యమును ముందుగానే దేవప్రేరితుడే తెలుసుకొనిన ఆ సన్యాసి గురువును చూడగనే తన చేతనున్న కర్రను నేలమీద కొట్టి, ప్రియ సోదరుడా, సంశయింపకుము, కన్యమరియమ్మ కుమారుని కనకముందు కన్యకయే అని పల్కగానే కర్ర దట్టిన చోట ఒక లిల్లీ పుష్పము పూచినది. రెండవసారి సన్యాసి కర్రను తట్టి, మరియమ్మగారు సుతుని గన్నప్పుడును కన్యకయే ఎనగానే మరియొక లిల్లీ పుష్పము బుట్టెను. మూడవసారి కర్రను దట్టి, సోదరుడా, నీ సంశయము నిన్ను వీడిపోవునుగాక, మరియమాత బిడ్డనుగన్న తరువాత కూడా కన్యకయే అని పలుకగనే మూడవ లిల్లీ పుష్పమచట పుట్టినది. వచ్చిన గురువు దిగ్భ్రామజంది సంశయ నివృత్తిపరుడే మాట్లాడకుండా ఆనందముతో కన్యమరియమ్మను పొగడుచు వచ్చిన దారిని వెళ్లిపోయెను. మరియమ్మగారు లిల్లీ పుష్పముల అద్భుతము ద్వారా తమ కన్యత్వమును యుజువు చేసుకుని తన సంశయమును నివృత్తి చేసినందుకు కృతజ్ఞుడాయను. జపము. ఓ దేవమాత, నామీద మిక్కిలి ప్రేమ చూపి నాకు లెక్కలేని యువకారములు చేసి దేవవర ప్రసాదముల నిప్పించినందువలన నా యాత్మయందు ఆనందము కల్గెను. అయినను నేనింతవరకు మిమ్మును సంతోషపరుప ప్రయత్నించినవాడను కాను. ఈ దినము మొదలుకొని నీ దివ్యకుమారుడైన జేస్ ప్రభువు తెలియపరచిన వేద సత్యములను తెలుసుకుని విశ్వసింపను, వాటి ప్రకారము నడువను, నా చేతనైన మట్టుకు ప్రయత్నించెదను. జేసు వద్ద మీరు పొందిన సంతోషమును జూచి నా ఆశ నెరవేర్చ నామీద దయగా నుండి నాకు సహాయము చేయనవధరించండి. దేవమాత శరణ కోరు జపము. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణుగోరి పరుగెత్తుకుని వచ్చి మీ ఉపకార సహాయమునడిగిన వారిలో ఒక్కరైనను మీ వల్లన చేయి విడువబడినట్లు ఎన్నడూనూ ఈ లోకంలో వినినది లేదని తలంచండి. కన్యకలరాణి, దయరసముగల తల్లి, ఇటువంటి నమ్మక చేత ప్రేరేపింపబడి మీ పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించడు పాపనైన నేను మీ దయాళమునకు కాచుకుని మీ సముఖములో నిలుచుచున్నాను. మనుష్యావతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపను త్యజింపక విననవధరించండి. ఆమెన్. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్యమరియమ్మ,
పాపులకు శరణమా ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూసి ఉత్తరించు ఆత్మమీద మామీద దయగా ఉండండి స్వామి. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడినవారి మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. మంగళ వార్త జపము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ, వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భ ఫలమగు జేసువు ఆశీర్వదింపబడినవారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై యుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. త్రిత్వ స్తోత్రము. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ ఫాతిమా జపమాల మాత, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ ఆరోగ్య వేళాంగాణి మాత, మా కొరకు వేడుకొనండి. మా తల్లి మరియమ్మ గారా వందనం. మా తల్లి మరియమ్మ గారా వందనం. మా తల్లి మరియమ్మ గారా వందనం. అవే మరియ.